హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతి మినీ లాగ్స్. ఈరోజు నేను మీకు మంచి టేస్టీ హెల్దీ రాగిపిండి మురుకులు చూపిస్తాను. నేను ఇక్కడ 1 కప్పు వరిపిండి తీసుకున్నానండి. 1/4 కప్పు రాగిపిండి తీసుకున్నాను. ఇందులో 1/4 కప్పు పుట్నాల పొడి వేసుకోండి. నేను ఇందులో యాడ్ చేయలేదు, మర్చిపోయాను. 3 మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, వాము, వెన్న వేసుకోండి. వెన్న 2 స్పూన్లు వేసుకోండి, 2-3 స్పూన్లు బాగుంటుంది. నేను ఇక్కడ మాకు తగినంత వేస్తున్నానండి. మీకు తగినంత ఉప్పు, కారం వేసుకోవచ్చు. కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా ఉండే. నేను వేయలేదు ఇక్కడ నువ్వులు. అన్నీ వేసుకొని బాగా పిండి కలుపుకోవాలండి. వెన్న వేస్తే చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి మురుకులు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బాగా అన్నీ కలిసేదాకా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం గోరువెచ్చని వాటర్ పెట్టుకొని కొంచెం గోరువెచ్చని వాటర్తో కలుపుకోవాలి పిండి. గోరువెచ్చని వాటర్తో మంచిగా ముద్దలాగా కలపాలి పిండిని. పిండి మరీ గట్టిగా కలపకూడదు, మరీ లూజ్గా కలపొద్దండి. మీడియంగా మంచి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. కొంచెం కొంచెం పోస్తూ వాటరు ఇలా ముద్దలా కలపాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి పిండి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మురుకుల పిండి. ఇలా ఉండాలండి పిండి కలిపితే. ఇలా కలిపితే మనకి మురుకుల గిద్దెల్లో మంచిగా సాఫ్ట్గా దిగుతాయి, గట్టిగా ఉండవు. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక నేను కొంచెం లావు చక్రాలు ఒత్తుకున్నానండి, అందుకే నేను పక్కన ఒత్తుకొని వేసుకుంటున్నాను. సన్న చక్రాలు కావాలంటే డైరెక్ట్ బాండిలో అయినా ఒత్తుకోవచ్చు. ఈ లావు చక్రాలు వేసినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మురుకులు. చాలా బాగుంటాయండి రాగిపిండి మురుకులు. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి తింటే గ్యాస్ అట్లా ఏ ప్రాబ్లం ఉండదు. చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. కాలనీ తీసేసుకుంటున్నాను.
ఇంతే అండి రాగిపిండి మురుకులు. ఈసారి ఇలా ట్రై చేయండి. రాగిపిండితో చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. రాగిపిండి అంటే చాలామంది ఇష్టంగా తినరు, రాగి జావ తాగరు కదా. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి మంచిగా రాగిపిండి కూడా తీసుకున్నట్లు ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, బాగుంటాయి. చూడండి చాలా బాగా వచ్చినాయి కదా, కరెక్ట్గా మంచిగా బోల్ బోల్మంటూ వచ్చినాయి. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్